నిజామాబాద్ జిల్లా లక్కీ డ్రాలో బంపర్ డ్రాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని భీమ్గల్ సీఐ పొన్నం సత్యనారాయణ హెచ్చరించారు. భీమ్గల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సందీప్ తో కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్ లో సీఐ మాట్లాడుతూ లక్కీ డ్రా నిర్వహణ చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. భీమ్గల్ సర్కిల్ పరిధిలోని రియల్టర్లు, షోరూంల యాజమానులు కొందరు తమ అమ్మకాలు పెంచుకోవడానికి మోసపూరితంగా ఈ స్కీములు నిర్వహిస్తున్నట్టు సమాచారం ఉందన్నారు. మోర్తర్, కమ్మర్పల్లి, ఏర్గట్ల మండలాల్లో ఇలాంటి డ్రాలు జరుగుతున్నాయని, ప్రజల డబ్బును పోగొట్టుకోవద్దని, మోసగాళ్ల మాయమాటలకు మోసపోవద్దని కోరారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాలు ఉన్నాయని సీఐ తెలిపారు. సిస్టమ్ ద్వారా పెట్టి ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళకు ఆ ఫ్లాట్ ఇస్తామని, రిజిస్ట్రేషన్ చేస్తామని ఈ మధ్యలో కొత్తగా ఇక్కడ జరుగుతున్నట్టు మనకు సమాచారం ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకు యాక్చువల్గా మనకు ఈ స్టేట్ లో ఉన్నటువంటి పాలసీ, మన చట్టం ఏదైతే ఉందో లోకల్ చట్టం ప్రకారం ఈ లక్కీ డిప్లు, లక్కీ డ్రాలు తీయడము, ఈ బంపర్ డ్రాలు తీయడం ఇదంతా నేరము, ఇక్కడ నేరముగా భావించబడుతుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఉంటే ఇమీడియట్లీ సమాచారం ఇవ్వండి. దాని మీద తక్షణం మేము కూడా చర్యలు తీసుకుంటాము. చర్యలు తీసుకొని వాళ్ళ మీద నేరము మోపి వాళ్ళను చేయడం జరుగుతుంది, వాళ్ళ శిక్షార్హులను చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే కస్టమర్లకు కూడా, అంటే ఎవరైతే ఈ లక్కీ డ్రాలలో మోసపోయేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే అమాయక ప్రజలు ఇంట్లో ట్రాప్ కాకండి. వాళ్ళు చాలా మంది మోసం చేసి మిమ్మల్ని మధ్యలోనే సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఒక మనిషికి ఇప్పుడు దాదాపు ఒక 100 మంది సబ్స్క్రైబర్స్ అని చెప్తారు. దానిలో 50 మంది కాగానే వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళడము, ఇక్కడ నుంచి ఐపీలు పెట్టడము, ఇదంతా నేను లాస్ అయినా అని చెప్పేసి ఇట్లా ఈ విధంగా వాళ్ళు ప్రజలను మోసం చేస్తారు. కాబట్టి మీరు కూడా అలర్ట్ ఉండండి. మనకి ఎట్టి పరిస్థితుల్లో మన స్టేట్ లో ప్లస్ దట్టు మన నిజామాబాద్ డిస్టిక్ లో మాత్రం మా గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు మీ లక్కీ డ్రాలు అనేటి ఇల్లీగల్, ఇవన్నీ ఇల్లీగల్. కాబట్టి మీరు జనాలు కూడా దానిలో ట్రాప్ లో పడకుండా మీరు చేయండి. ఎవరైనా కట్టిన వాళ్ళు ఉంటే కూడా ఇమీడియట్లీ రిటర్న్ తీసుకోండి. దాని మీద కూడా మేము పరిశీలిస్తున్నాము. ఎవరైతే పెట్టిరో వాళ్ళ మీద కూడా నేరం మోపి వాళ్ళను శిక్షార్హులుగా మేము కోర్టు ముందు హాజరుపరుస్తాము అని చెప్పేసి చెప్తున్నాం. భీమ్గల్ సర్కిల్లో కూడా మనకు మోర్తాడు, కమ్మర్పల్లి ఏరియాలో కూడా ఇట్లాంటి స్కీమ్స్, ఎర్రగట్ల ప్రాంతాలలో కూడా ఇట్లాంటి స్కీమ్స్ కూడా రన్ అవుతున్నట్టు బయట సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని మేము తెప్పించుకొని దాని మీద చేస్తాం. పెట్టి ఒక్కొక్కరి దగ్గర 2000, 3000 ఇట్లా